హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్. జనాలకి లాజిక్ అవసరం లేదు, ఓన్లీ మ్యాజిక్కే కావాలని. కానీ ఏపీ సీఎం జగన్కి మ్యాజిక్ కావాలి, లాజిక్ కావాలి. ఆ లాజిక్ని రీసెంట్గా ఒక అద్భుతమైన ప్రసంగంలో ఒక లాజిక్ చెప్పారు. ఆ లాజిక్ ఏంటో ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు మనకు వివరిస్తారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రీసెంట్ టైంలో జగన్ ఒక అద్భుతమైన లాజిక్ చెప్పారంట. సార్, ఏంటి సార్ ఆ లాజిక్? ప్రత్యేక హోదాకి సంబంధించి ముడిపడిన లాజిక్ ఏంటి సార్ అది? సో అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి లాజిక్ అది, బయట కాదు. ఎక్కడన్నా బయట చెప్పుకుంటే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆయన ప్రత్యేక హోదా గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన మడతేసి దాన్ని ఇంకొక మడతేసాడు. అప్పుడేమో ఒక మడతేసాడు, ఇప్పుడు ఇంకొక మడతేసి చెప్పారు. ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రత్యేక హోదా రావాలి అని అంటే కనుక నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కానీ, లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కానీ బలహీనమైనటువంటి వాళ్ళుగా ఉండాలి. అంటే రాహుల్ గాంధీ బలహీనపడాలి, నరేంద్ర మోడీ బలహీనపడాలి. వాళ్ళిద్దరూ ప్రాంతీయ పార్టీల సపోర్ట్ కావాలి, ప్రాంతీయ పార్టీల సపోర్ట్ కావాలి. అది కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలి. అప్పుడు మీకు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి దాన్ని ప్రత్యేక హోదాని మడత మీద మడత పెట్టేసి చుట్టి పక్కన పెట్టేసాడు అసెంబ్లీ వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ప్రత్యేక హోదా విషయంలో ఆయన చెప్పింది ఏంటి? తొలి రోజుల్లో అంటే 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు ఆయన? నాకు 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పారు. సరే, ఆయన మాటలు నమ్మేసి 22 మంది ఎంపీలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఈ 22 మంది ఎంపీలు ఏ రోజు అన్నా కానీ ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో పోరాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? అంటే మాట్లాడిన దాఖలాలు కాదు, పోరాడినటువంటి దాఖలాలు ఉన్నాయా అని అంటే ఎక్కడా కనిపించవు మనకి. గత 4.5 ఏళ్ళకు పైగా మనకి ఎక్కడ కనిపించవు. కానీ ఆయన ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా అని అంటే ప్రభుత్వంతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు. ప్లస్ నరేంద్ర మోడీకి తెలియకుండా నేనేమీ చెయ్యనని చెప్పి తొలి రోజుల్లోనే చెప్పారు. విజయసాయి రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. మరి నువ్వు సాధించింది ఏంది? ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమాలు చేశారు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి చేశారు కదా. చేసి ఆయన నిరాహార దీక్షలు కూడా 48 గంటల దీక్షలు కూడా చేశారు కదా, 48 అవర్స్ దీక్షలు కూడా చేశారు. అంత చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద చేసింది ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, కలిసినటువంటి ప్రతిసారి అమిత్ షాకి, నరేంద్ర మోడీకి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, లెటర్లు ఇస్తూనే ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు. లెటర్లు ఇచ్చినందువల్లనే ప్రత్యేక హోదా వస్తే ఆ రోజు అసలు ఉద్యమాలు ఎందుకు చేసినట్టు? ఒక ఉద్యమం చేశాడు, ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమాన్ని చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ ఉద్యమాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తే అప్పుడు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా నేను సంతకాలు పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పేపర్లు ఇస్తున్నాను అని అంటే, పేపర్లు ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది. అనేక సందర్భాల్లో పార్లమెంటు వేదిక, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అది ప్రత్యేక హోదా అనేది ముగిసినటువంటి అధ్యాయం అని చెప్పారా లేదా? చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారా లేదా? ఇస్తూ ఉన్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారు? ప్రత్యేక హోదా మీద చేసినటువంటి పోరాటం ఏంటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ప్రత్యేకించి షర్మిల బయటకు తీసుకొస్తుంది అన్ని విషయాల్ని. ప్రత్యేక హోదా మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పోరాడారు, ఆ తర్వాత నరేంద్ర మోడీకి ఎలా దాసోహం అయ్యారు, ఇప్పుడు ప్రత్యేక హోదాని ఏ విధంగా మడత పెట్టేశారు అనేది షర్మిల ప్రత్యేకంగా చెప్తుంది. చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు షర్మిల చెప్తుంది కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేది ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మరొక అస్త్రంగా ఉండబోతుంది. ఒక అస్త్రంగా, అప్పుడు ఏ విధంగా అయితే అస్త్రంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అదే అస్త్రంతో జగన్మోహన్ రెడ్డిని దించేయడానికి పనికొస్తుంది అనేది షర్మిల యొక్క ఆలోచన. అందుకే ఆమె ప్రత్యేక హోదాని ఎలివేట్ చేస్తూ ఇప్పుడు తాజాగా ఒక లెటర్ రాయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రత్యేక హోదా మీద ఒక తీర్మానం చేసి పంపించండి అని చెప్పి ఒక లేఖ రాశారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసింది ఆవిడ. అలాగే చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుకి కూడా లెటర్ రాసి వాళ్ళిద్దరికి లెటర్ పంపించారు తాజాగా. సో అసెంబ్లీ సమావేశాల్లో మీరు ప్రత్యేక హోదా మీద తీర్మానం చేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించండి, దాంతోపాటు ఫైట్ చేయండి అని చెప్పి ఆమె సూచన చేస్తూ ఒక లెటర్ రాశారు. అంటే ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎంతో కొంత ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే, రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అయినా లేదా రాహుల్ గాంధీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం అయినా బలహీనంగా ఉండాలి. బలహీనంగా ఉండటంతో పాటు తన సహకారం లేకుండా అక్కడ ప్రభుత్వాలు ఏర్పడితే మనం ఏం చేయలేము, అంత దేవుడి దయ అనేటువంటి ఒక లాజిక్ చెప్పేశారు. ఇక్కడ ఒక చిన్న అంటే దాని అర్థం ఏంటి? చిన్న పాయింట్ ప్రస్తావిస్తాను సార్.
అంటే తెలంగాణ ప్రజలకి ఆంధ్ర నాయకులకి తెలంగాణ నాయకులకు ఉన్న తేడా అంటే ఎవరో బలహీనపడితే మనకు రావాల్సింది కొట్లాడి తెచ్చుకోవడం వేరు. తెలంగాణ వాళ్ళు చూడండి, తెలంగాణ వాళ్ళు ఎక్కడ బలహీనపడిపోయినా ఏ పార్టీ బలహీన వాళ్ళు పోరాడారు, సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చెప్పే మాటలు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న చెప్పే వ్యక్తి మాటలు వాళ్ళు డల్ అయిన తర్వాత మనకిస్తారు అని అనుకోవటం అంటే పోరాట తత్వం లేకుండా ఎన్నెముక లేకుండా మాట్లాడటం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కుతంత్రంతో ఆలోచిస్తున్నాడో చూడండి. అంటే జనరల్గా ఏం చెప్తారంటే అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఈయనేం చెప్తున్నారు, వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, నేను మాత్రం బాగుండాలి, అప్పుడు మాత్రం ప్రత్యేక హోదా వస్తుందనే యాంగిల్లో ఆయన చెప్తున్నాడు. అవును. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు నాశనం అయిపోవాలి, ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ సీఎం కావాలి, మళ్ళీ ఆయనకి వైనాట్ 175 మళ్ళీ 25 ఎంపీలు కావాలి, అప్పుడు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి చెబుతున్నారు. అంటే సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట వింటారు అనుకుందాం, ఇంకోసారి కూడా ఇక్కడ 175 25 మంది ఎంపీలు ఇస్తారు అనుకుందాం. భారతదేశంలో నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి అధికారం ఇచ్చే హక్కు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా? లేదు. వాళ్ళేం ఓటేరు కదా, భారతదేశ వ్యాప్తంగా అయితే ఓటేరు కదా. భారతదేశంలో ఉండేటువంటి ప్రజల్లో ఒక భాగం ఆంధ్రప్రదేశ్. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోడీకో లేకపోతే రాహుల్ గాంధీకో సపోర్ట్ చేసినంత వల్ల లేదా సపోర్ట్ చేయనందువల్ల నాశనం అయిపోతారా నరేంద్ర మోడీ అను రాహుల్ గాంధీ? కాదు కదా. అసలు ఆయన చెప్పిన లాజిక్కే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు నాశనం కావాలి, నేను బాగుండాలి, అప్పుడు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ఆయన చెప్పడం అనేది అసలు ఆయన దాన్ని ఎన్ని రకాలుగా మడత పెట్టారు ఆ ప్రత్యేక హోదా అనేది మనకి అర్థమవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం మీరు రిజైన్ చేయండి, మేము కూడా కలిసి వస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎంపీలను రాజీనామా చేసేంత వరకు కూడా పోరాడి గందరగోళం చేశారు. ఆ ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసి ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేలా చేశాడు. బయటకు వచ్చేలా చేసిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల చేత రిజైన్ చేయించదు, అప్పుడే చేయించచ్చు కదా. అవును, నిన్ననే చెప్పాడు కేసీఆర్. ఏం చెప్పాడు, నేను అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పి అప్పట్లో నేను చెప్పాను, కృష్ణా బోర్డు విషయంలో నేను ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తానని చెప్పాను, కానీ నేను కృష్ణా బోర్డుకి నేను అప్పగించలేదు శ్రీశైలం నాగార్జునని అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తానని చెప్పి చెప్పొచ్చు కదా. ప్రత్యేక హోదా కన్నా ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి ముఖ్యమైనటువంటి అంశం అయితే లేదు కదా. మరి ఆ రోజున కేసీఆర్ అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటేగా, ఇద్దరు కలిసి పరిపాలన చేస్తున్నారు, ప్లస్ ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రావడానికి కేసీఆర్ సపోర్ట్ చేశారు, కేసీఆర్ని మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. మరి కేసీఆర్ని విషయంలో ఏం చేశాడు ప్రత్యేక రాష్ట్రం కోసం అనేది, ప్రత్యేక హోదా కోసం మరి ఆదర్శంగా తీసుకుని పోరాడచ్చుగా, డిజాల్వ్ చేయొచ్చుగా గవర్నమెంట్ని. ఎప్పుడు అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను డిజాల్వ్ చేసేసిన గవర్నమెంట్ అని చెప్పి డిజాల్వ్ చేయొచ్చు కదా. డిజాల్వ్ చేసే అసలు డిజాల్వ్ చేసే ధైర్యం తర్వాత సంగతి. నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తానని చెప్పారు కదా. అవును. సో అంటే ఆయన చెప్పింది ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కడిన బాగుండాలి అన్నట్టుగా చెప్పారు ఆయన. అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాట అది. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు బలహీనపడాలి, వాళ్ళు నాశనం కావాలి, బలహీనపడవాలి, మనం బలంగా ఉండాలి, అప్పుడు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి. అది అసలు సాధ్యపడిద్దా? సాధ్యపడదు. అంటే ఈయన కోరుకుంటే వాళ్ళు నాశనం అవుతారా? నాశనం గారు కదా. సరే ఈయనేదో ఇక్కడ రకరకాల సొంత మీడియా ఉంది, రకరకాల ప్రచారం చేసుకొని గెలిస్తే గెలవచ్చు, కానీ అక్కడ వాళ్ళు ఎందుకు ఓడిపోతారు, వాళ్ళు ఎందుకు బలహీనపడతారు? వాళ్ళు బలహీనపడాలని అసలు ఈయన ఎందుకు కోరుకుంటున్నారు? ఉన్నటువంటి శక్తితోటి ఈయన పోరాడుకుంటా నాకేదో అద్భుతమైనటువంటి శక్తి ఒకటి వస్తే పైనుంచి అప్పుడు నేను ప్రత్యేక హోదా కోసం నేను ప్రయత్నం చేస్తానని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారని అంటే సో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఆలోచన సరళి ఏంటి అనేది ఈ స్టేట్మెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే.